సో ఈ వీడియోలో సెల్ స్క్రిప్టింగ్ పార్ట్ 2 అయితే కంప్లీట్ చేద్దాం. ఇంతకుముందు వీడియోలో సెల్ స్క్రిప్టింగ్ పార్ట్ 1లో బేసిక్స్ అయితే చెప్పానంటే ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ మనం థర్మెక్స్ యాప్ అయితే వాడినాం దానికోసం. సో ఇక్కడ నేనైతే 2 యాప్స్ అయితే వాడుతున్నాను. ఒకటి అంటే ఈ 2 యాప్స్ నేను స్ప్లిట్ స్క్రీన్లో ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఫైల్లో రాసి ఫైల్స్ అయితే ఇస్తాము, బట్ టర్మెక్స్లో అయితే ప్రతిసారి కోడ్ అయితే మొత్తం అంతా ఒకటి టెర్మినల్లో ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ స్క్రీన్లో ఇటు సైడ్ స్క్రీన్లో ఇక్కడైతే కోడ్ రాస్తాను, ఈ పక్క అయితే టర్మెక్స్లోంచి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో అది మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో అండ్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇది ఎలా సెటప్ చేసుకోనని. సో ఇటు సైడ్ ఉండే యాప్ వచ్చి కోడ్ ఎడిటర్, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది టర్మెక్స్, ఆల్రెడీ తెలుసు మీకు టర్మెక్స్ గురించి. సో ఇక్కడ మనం ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేసి సేవ్ చేయాలన్నమాట. సో మామూలు మనం ఇక్కడ ఏదైనా టైప్ చేసి అండ్ బేసిక్ కమాండ్ ఎకో హలో 1, ఓకే, దీనైతే మనం సేవ్ చేద్దాం. ఇక్కడ కింద డౌన్లో సేవ్ బటన్ కనబడి మెమరీ కార్డ్ సింబల్, సో దాని మీద క్లిక్ చేస్తే సో అదైతే నేను యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఉందా, సో దీంట్లో అయితే సేవ్ చేస్తాను ఈ ఫోల్డర్లో. సో ఫైల్ నేమ్ వచ్చి file.sh. సో .sh అంటే ఎక్స్టెన్షన్ తెలుసు కదా, సో దీన్ని అయితే ఈ ఫోల్డర్లో అయితే సేవ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ సేవ్ చేసిన ఫైల్ని టర్మెక్స్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూపిస్తాను. సో మీకు స్ప్లిట్ స్క్రీన్లో కనపడుతూ ఉంటాం కదా, అండ్ అటు సైడ్ నుంచి సో ఇటు సైడ్కి టర్మెక్స్లో అయితే క్లిక్ చేయండి. సో మీకైతే కీబోర్డ్ వస్తుంది. నేను ఎక్స్టర్నల్ కీబోర్డ్ వాడుతాను, ఎందుకంటే మొత్తం స్క్రీన్ మొత్తం సగం అంతా కీబోర్డ్ వస్తుంది, చూసే డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. సో మనం ఇప్పుడు ఒక కమాండ్ అయితే నేర్చుకోదాం. అది వచ్చి PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏమంటే మనం ఇప్పుడు ఏ ఫోల్డర్లో ఉన్నామో చూపిస్తుంది అనమాట ఒక సింపుల్ వేలో. సో మనము మొబైల్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లో దీనిలలో ఫైల్స్ ఫోల్డర్స్ ఎలా అంటామో, సో ఫోల్డర్స్ని ఇక్కడ డైరెక్టరీస్ అంటారనమాట టర్మెక్స్లో. ఈ టర్మినాలజీ సేమ్ సిమిలర్ మీనింగ్ వచ్చేటట్లు అదే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం PWD అని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకు స్టార్టింగ్ ఒక లైన్ వచ్చింది కదా, data/data.com/mx ఫైల్స్ హోమ్ అని. సో ఇక్కడ మనం హోమ్లో ఉన్నాం అనమాట, లాస్ట్లో హోమ్ ఉంది కదా, సో హోమ్ అనే డైరెక్టరీలో ఉన్నాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం స్టోరేజ్ని యాక్సెస్ చేయాలన్నమాట టర్మెక్స్లో నుంచి, మన ఫోన్ స్టోరేజ్ని. సో అప్పుడే మనం స్టోరేజ్ సేవ్ అయిన ఈ file.sh ఫైల్ని అయితే యాక్సెస్ చేయగలం. సో దానికోసం మనం ఒక కమాండ్ అయితే రన్ చేయాలి, టర్మెక్స్ సెటప్ స్టోరేజ్. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద పాపప్ అయితే వస్తుంది, పర్మిషన్స్ మీరు అలో చేయాలా వద్దా అని. సో అలో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇప్పుడు టర్మెక్స్ అనేది మీ ఫోన్ స్టోరేజ్ అయితే యాక్సెస్ చేయగల పర్మిషన్ అయితే వచ్చింది. పర్మిషన్ వచ్చిందా లేదా అనేది చూడండి. ఇప్పుడైతే LS అని టైప్ చేస్తే అక్కడ మనకు బ్లూ కలర్లో హైలైట్ వచ్చింది కదా, థిక్ బ్లూ సో ఎనీ కలర్. సో అక్కడ మనకు స్టోరేజ్ అనేది ఉంది కదా, సో అది మన ఫోన్ స్టోరేజ్ అనమాట. సో ఇప్పుడు ఆ ఫోన్ స్టోరేజ్ అనేది ఒక డైరెక్టరీ అనమాట. ఇప్పుడు CD అని టైప్ చేసి స్టోరేజ్ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఇప్పుడు అది మన స్టోరేజ్ డైరెక్టరీలోకి పోయింది. సో ఇప్పుడు మనం PWD చేస్తే ఇక్కడ చూసినట్లయితే హోమ్ పక్కన స్టోరేజ్ అని కూడా వచ్చింది. ఇంతకుముందు దాంట్లో హోమ్ మాత్రమే ఉంది, ఇప్పుడు హోమ్ పక్కన స్టోరేజ్ ఉంది. అంటే మనం ఇప్పుడు స్టోరేజ్లో ఉన్నాం. సో ఇప్పుడు మనం స్టోరేజ్లో ఉండే ఫైల్స్ యాక్సెస్ చేయగలం. సో అదనమాట వర్కింగ్ డైరెక్టరీస్. సో ఇప్పుడు మనం LS చేసినట్లయితే మనకు ఉన్న బేసిక్స్ అయితే అంటే ఎక్కువగా ఉండే ఫైల్స్ ఇప్పుడు డౌన్లోడ్స్ కానీ మూవీస్, పిక్చర్స్ మ్యాక్సిమం ఇవి ఉంటాయి కదా, సో ఇవి టాప్ లిస్ట్లో చూపిస్తాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు ఇంకా అదర్ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, అవన్నీ షేర్డ్లో ఉంటాయి అన్నమాట, ఈ లాస్ట్లో ఉంది కదా. సో ఇప్పుడు మిగిలిన ఫోల్డర్స్ని యాక్సెస్ చేయాలంటే మనం ఇప్పుడు CD అండ్ షేర్ డైరెక్ట్లీకి పోవాలన్నమాట. అంటే మన డైరెక్టరీ స్టోరేజ్ నుంచి షేర్డ్లోకి చేంజ్ చేయాలి. సో వీఆర్ యూజింగ్ CD, ఓకే, చేంజ్ డైరెక్టరీ టు దేంట్లోకి షేర్డ్లోకి ఎంటర్ చేసినట్టు. ఇప్పుడు LS అని టైప్ చేస్తే మన ఫోన్లో ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో అవన్నీ. ఇప్పుడు మనకు యూట్యూబ్ ట్యూటోరియల్స్ కావాలి. సో యూట్యూబ్ ట్యూటోరియల్స్లోనే మనకు
ఆ ఫైల్ని అయితే మనం సేవ్ చేసినాం. సో సో సిడి ఫన్. సో మనకి ఇక్కడైతే స్పేస్ ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు ఏదైనా ఫోల్డర్లో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ లేటెస్ట్ యాప్స్ అని ఉంది. సో దానికి కూడా మధ్యలో స్పేస్ ఉంది. సో ఇట్లా స్పేస్ ఉండే వాటిని ఇన్వర్టెడ్ కామర్స్లో అయితే మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కదా, సిడి షేర్డ్ అని టైప్ చేసినాం కదా. సో అక్కడ సిడి అనేది ఒకటి, షేర్డ్ అనేది ఒకటి, ఆ రెండు వర్డ్స్ని స్పేస్ సపరేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు యూట్యూబ్ని ట్యుటోరియల్స్ని స్పేస్ అనే వాటి సపరేట్ చేస్తుంది. అప్పుడు అవి ఏమవుతాయి, డైరెక్టరీస్ మిస్ మ్యాచ్ అవుతాయి. సో అలా కాకూడదు కాబట్టి మనం వాటిని సింగిల్ లిమిటెడ్ కామర్స్లో అక్కడ ఆల్రెడీ చూపించింది కదా, సో అలానే మెన్షన్ చేస్తామంట ఈ యూట్యూబ్. మీరు టైప్ చేయొచ్చు, లేదంటే అదే కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఎల్ఎస్ చేస్తే ఈ ఫైల్ కదా మనం ఫైల్ డాట్ ఎస్హెచ్ క్రియేట్ చేసిండేది. సో ఆ ఫైల్ అయితే ఇప్పుడైతే చూపిస్తుంది. ఇప్పుడు మనం ఆ ఫైల్ని అయితే యాక్సెస్ చేయగలం. సో ఇది చేంజెస్ ఎలా డైరెక్టరీ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి అండ్ ఎలా వర్క్ చేయాలి, ఐ మీన్ స్టోరేజ్లో ఉన్న ఫోల్డర్స్ని ఎలా యాక్సెస్ చేయాలని. సో ఇప్పుడు మనం ఆ ఫైల్ని అయితే రన్ చేద్దాం. రన్ చేయడానికి తెలుసు కదా కమాండ్ బ్యాష్, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఫైల్ డాట్ ఎస్హెచ్ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఇట్ సైడ్ చూసినట్లయితే నేను ఇన్వెంటెడ్ కామర్స్ క్లోజ్ చేయలేదు అండ్ ఎకో హలో వరల్డ్ ఇక్కడ ఇన్వెంటెడ్ ఒకటి ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేయలేదు. సో అది ఎటర్. సో ఇప్పుడు బ్యాష్ ఫైల్ డాట్ ఎస్హెచ్ మనం ఫైల్ని అయితే రన్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు హలో వరల్డ్ అయితే ప్రింట్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని క్లియర్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫైల్ని యాక్సెస్ చేయగలం, మనం ఫైల్లో ఉన్న థింగ్స్ అయితే ప్రింట్ చేయగలం. మనకి ఎకో కమాండ్ ఆల్రెడీ తెలుసు. అండ్ ఇప్పుడు మనం కామెంట్స్ అండ్ వేరియబుల్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ మనం కామెంట్స్ అంటే ఏంటివి, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కామెంట్ అంటే ఏమిటంటే, ఇప్పుడు మనం ఏ కమాండ్ తీసుకున్నామో ఆ కమాండ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట కామెంట్స్లో. అండ్ ఆ కామెంట్ని అయితే రన్ చేసేటప్పుడు అదైతే రీడ్ కాదు అండ్ రన్ కూడా కాదు, అది జస్ట్ ఉంటుందంటే. అండ్ ఆ కామెంట్ అనేది మనం ఎలా ఇవ్వాలా, అది మనకి ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎకో హలో వరల్డ్ అని ఉంది కదా, సో ఈ కమాండ్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందో తెలియదు. ఐ మీన్ మనకు తెలుసు, ఇది ఎవరికైతే చూపిస్తామో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిగ్ ఫైల్ క్రియేట్ చేసి, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అది వేరే వాళ్ళతో షేర్ చేయాలనుకున్నారు. ఆ టైంలో ఏం చేయాలంటే, ఏదైనా ఒక టాపిక్ వస్తుంది కదా కొన్ని లైన్స్లో, ఆ లైన్స్ ఏం చేస్తాయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు కామెంట్స్ని అయితే వాడచ్చు. ఇప్పుడు ఈ ఎకో హలో వల్లనే ఇప్పుడు ఇదే లైన్ని మీరు ఎవరితోనే షేర్ చేయాలనుకుంటారు, బట్ వాళ్ళకి ఈ ఎకో కమాండ్ ఏం చేస్తుందో తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే, సో ఇక్కడ సైడ్లో స్పేస్ ఇచ్చి ట్యాగ్ ఎకో prints lines on screen. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కువ అని ఇచ్చినారు కదా, దానికి ముందర హ్యాష్ ట్యాగ్ ఇచ్చినారు, అక్కడ నుంచి కామెంటరీ స్టార్ట్ అవుతుంది. దాన్ని అయితే అది ప్రింట్ చేయదు అండ్ దాని గురించి అయితే పట్టించుకోదు అనమాట, ఎందుకంటే అది కామెంట్ కాబట్టి. సో ఇప్పుడు ఈ ఫైల్ ఎవరికైనా షేర్ చేసినారనుకోండి, అది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఎక్కువ అంటే ఏంటి అంటే, సైడ్లో ఆడ చూసినప్పుడు ఎక్కువ ప్రింట్స్ లైన్స్ ఆన్ స్క్రీన్. సో మనం ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని ప్రింట్ చేయడానికి అయితే ఎక్కువ కమాండ్ అయితే వాడతాము. సో దానికోసం అయితే చెప్పినట్లు దానికి ఎక్స్ప్లెయిన్ చేసినట్లు అదే సైడ్లోనే ఎక్కువ కమాండ్ వాడి కామెంట్ అయితే చేసినాం. సో కామెంట్ చేయడానికి ముందర హ్యాష్ అయితే వాడతాం. సో మీరు అదే లైన్లో సైడ్ కన్నా కామెంట్ చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ లైన్లో కింద కూడా కామెంట్ చేయొచ్చు. అండ్ పైన లైన్లో కూడా కామెంట్ చేయొచ్చు, ఎక్కడైనా కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు కమెంట్స్ అర్థమైనాయి కదా, కమెంట్స్ ఎందుకు పడతారు ఏమని. సో ఇప్పుడు వేరియబుల్స్ చూద్దాం. వేరియబుల్స్ 2 టైప్స్ ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అండ్ సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్. ఓకే, అవి దీంట్లో అంటే బ్యాష్ దీనిలలో యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అండ్ సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్ 2 టైమ్స్ ఉంటాయి షెల్ స్క్రిప్టింగ్లో. సో యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్కి సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్కి డిఫరెన్స్ ఏమంటే, యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటే మనం క్రియేట్ చేసినవి. సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటే ఆల్రెడీ సిస్టమే వాటిని జనరేట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఒకవేళ ఈ కమాండ్ చేస్తే ఎలా వర్క్ అవ్వాలి అండ్ ఈ కమాండ్కి ఏం యూజ్ చేయాలి, దానికి అవుట్పుట్ ఏమి అని సిస్టమే ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది. సో వాటిని సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటాం. సో అవి చూడడానికి మోస్ట్లీ క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి అండ్
మ్యాక్సిమం క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటాయి. అండ్ మనం యూజర్ డిఫైన్ వేరియబుల్స్ వచ్చి స్మాల్ లెటర్స్లో ఉంటాయి. అండ్ స్మాల్ లెటర్స్లోనే ఉండాలని రూల్ ఏం లేదు, అవి క్యాపిటల్ లెటర్స్లో ఉండొచ్చు, స్మాల్ లెటర్స్లోనే ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మనం కొన్ని సిస్టమ్ డిఫైన్ వేరియబుల్స్ అండ్ యూజర్ డిఫైన్ వేరియబుల్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ సిస్టమ్ డిఫైన్ వేరియబుల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే దాని ముందర డాలర్ సింబల్ని అయితే వాడాలి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక కమాండ్ ఎకో, సో మనం ప్రింట్ చేద్దాం ఎకో డాలర్. సో ఇక్కడ మనం పీడబ్ల్యూడి ఆల్రెడీ చూసినాం కదా, సో అదే చూద్దాం, పీడబ్ల్యూడి. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఎకో పీడబ్ల్యూడి అనే సిస్టమ్ వేరియబుల్ ఒక వాల్యూ ఏందో అది ఏం చేస్తుంది, అది ఎందుకనే ప్రింట్ చేస్తుంది అనమాట. పీడబ్ల్యూడి మనకి ఏం చేస్తుంది తెలుసు, మనం ఏ డైరెక్టరీలో ఉన్నామో దాన్ని అయితే ప్రింట్ చేస్తుంది, రైట్. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకైతే ప్రింట్ అయింది డేటా యూట్యూబ్. సో దీన్ని స్ప్లిట్ స్క్రీన్ కొంచెం ఇట్లా దొరుకుతాం. సో ఇక్కడ చూసినట్లయితే ఒకటే లైన్లో వచ్చింది కదా. సో ఇక్కడ చూసినట్లయితే పీడబ్ల్యూడి ఏం చేస్తుందని చెప్పినా మనకు ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నామో ప్రింట్ చేస్తుంది. సో అదైతే ప్రింట్ చేసింది ఈ లైన్లో డేటా అండ్ హోమ్ స్టోరేజ్ స్టేర్డ్ యూట్యూబ్ ట్యూటోరియల్స్ అనే ఫోల్డర్ డైరెక్టరీలో అయితే మనం ఉన్నాం పైన కదా, ఇట్లా ప్రింట్ చేస్తుందని. సో మనం ఇప్పుడైతే హోమ్ స్టోరేజ్ స్టేర్డ్ యూట్యూబ్ ట్యూటోరియల్స్ అనే డైరెక్టరీలో అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ చూసినైతే దానిపైన హలో వరల్డ్ కూడా ప్రింట్ అయింది. అండ్ హలో వరల్డ్ పక్కన మనం ఇచ్చిన కామెంట్ అయితే ఎగ్జిక్యూట్ కాలేదు, అండ్ ఆ కామెంట్ అయితే పట్టించుకోలేదు, దాని గురించి ఏం ఎర్రర్ రాలేదు, దాన్ని ప్రింట్ కాలేదు. సో చెప్పినా కదా కామెంట్స్ని పట్టించుకోదు అని. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని యూజర్ డిఫైన్ అంటే మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా బేసిక్గా ట్యుటోరియల్ అనేది, సో ట్యుటోరియల్ ఈజ్ షెల్ స్క్రిప్టింగ్ ట్యుటోరియల్. సో ఇప్పుడు మనం ఈ ట్యుటోరియల్ని ప్రింట్ చేద్దాం అనుకుంటాం. సో ఏ ట్యుటోరియల్ అనేది, సో ఇప్పుడు దాన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలంటే సేమ్ ఎకో డాలర్ సింబల్ అండ్ మనము దానికి ఏం నేమ్ అయితే ఇచ్చినామో ఆ నేమ్ ఇవ్వాల. సో ఈక్వల్ టు అని పెట్టినాం కదా. సో ఈ షెల్ స్క్రిప్టింగ్ అనే దానికి ట్యుటోరియల్ అనే దాంతో డిఫైన్ అసైన్ చేసినాము. సో ఇప్పుడు ఈ షెల్ స్క్రిప్టింగ్ వాల్యూ వచ్చి ఈ ట్యుటోరియల్ అనమాట. ట్యుటోరియల్ అని అయితే ఇక్కడైతే ఇస్తాం. సో ఇప్పుడు ఎకో ట్యుటోరియల్ అనేది, ఇప్పుడు ఈ ట్యుటోరియల్కి మనం ఏ వాల్యూని అయితే అసైన్ చేసినామో ఆ వాల్యూని అయితే ఈ ఎకో కమాండ్ అయితే ప్రింట్ చేస్తుంది. మనం ఇక్కడ ఇంకోటి కూడా చేద్దాం. సో మనకి ఏదైనా దాని ముందు ఏదైనా ఒక లైన్ ఇవ్వాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ నేమ్ తీసుకున్నాము, స్టోర్ చేసుకున్నాము. అండ్ ఒకవేళ ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, యువర్ నేమ్ ఈజ్ అని పక్కన మనం తీసుకున్న వాల్యూని అయితే ఇస్తాం కదా ఒక సెంటెన్స్ సైడ్లో. సో అక్కడ కూడా ఇక్కడ ఒక సెంటెన్స్ అయితే ఇద్దాం. సో సెంటెన్స్ వచ్చేసి యు ఆర్ లెర్నింగ్. ఓకే, ఇప్పుడు అది ఏమని ప్రింట్ చేస్తుందంటే యు ఆర్ లెర్నింగ్ షెల్ స్క్రిప్టింగ్ అని అయితే ప్రింట్ చేస్తుంది. సో అండ్ మనం ఇక్కడ అలాగే ఇంకొకటి కూడా చూద్దాం. నెంబర్స్ ఉంటాయి కదా, ఏదైనా వాల్యూస్, న్యూమెరికల్ వాల్యూస్, అవి కూడా ఎలా తీసుకోవాలనేది అది కూడా సేమ్ ఇలాగే. ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 నెంబర్ 2 ఉందనుకోండి. సో దానికి నెంబర్ వచ్చేసి ఈక్వల్ టు అని ఎంత వాల్యూ అయితే ఉందో అంత వాల్యూ అయితే ఇచ్చేయండి. ఎప్పుడైనా సరే వాల్యూస్ అసైన్ చేసేటప్పుడు ఇప్పుడు ఆ ట్యుటోరియల్ ఉంది కదా, దాని ముందర నెంబర్స్ లేకుండా చూసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ట్యుటోరియల్ అనుకోండి, సెకండ్ ట్యుటోరియల్ ఓకే ఈక్వల్ టు పార్ట్ 2 అండ్ ఇక్కడ ఎకో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, సెకండ్ ట్యుటోరియల్. ఓకే, సో దిస్ ఈజ్ సెకండ్ ట్యుటోరియల్ అయినప్పుడు ఇక్కడ పార్ట్ 2 అని అయితే ప్రింట్ కావాలి కదా. సో అలా అయితే ప్రింట్ కాదు, ఎందుకంటే మనం ఈ స్టార్టింగ్లో నెంబర్ ఇచ్చినాం కదా. సో అలా నెంబర్స్ ఇస్తే
ప్రింట్ కాదనమాట. సో అది ఒక వేరియబుల్ మధ్యలో క్రియేట్ చేయదు, అలా ఇవ్వకూడదు, అది మిస్టేక్. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేసి సో సో ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే ఇక్కడ స్పేసెస్ ఇచ్చినాను, స్పేసెస్ తీసేయండి. సో ఇది కూడా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఏదైనా వాల్యూస్ అసైన్ చేసేటప్పుడు మిగిలిన లాంగ్వేజ్లో ఇచ్చినట్లు దీంట్లో అయితే స్పేస్ ఇవ్వడానికి అయితే లేదు. ఇచ్చినట్లయితే యు ఆర్ లర్నింగ్ సెల్ స్క్రిప్టింగ్ అయితే ప్రింట్ అయింది ఈ లైన్లో యాజ్ యూజువల్. సో యు ఆర్ లర్నింగ్ ట్యూటోరియల్ అని ట్యూటోరియల్ ఏందో ఇక్కడైతే ఇచ్చినాం కదా, సో అయితే పర్ఫెక్ట్గా ప్రింట్ అయింది. బట్ ఇక్కడ దిస్ ఈజ్ టూ వెళ్ళిపోయింది అండ్ ఎన్డి టు టీయూటీ అని వచ్చింది. సో ఇక్కడ 2 అనేది వెళ్ళిపోయింది అండ్ ఎన్డిటియూటీ వచ్చింది. బికాజ్ మనకు పార్ట్ 2 రాలా అండ్ ఇక్కడైతే పార్ట్ 2 అని అయితే రాలేదు. అది చెప్పినా కదా, ఇప్పుడు 2 అని ఇచ్చి ఇట్లా ఏమైనా చేసి ఇట్లా మిస్టేక్ వస్తుంది, అలా ఇవ్వకూడదు, అది సింటాక్స్ మిస్టేక్. సో ఇప్పుడు ఆ 2 అనేది తీసేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎన్డి. సో ఇక్కడ చూసినట్లయితే యు ఆర్ లర్నింగ్ సెల్ స్క్రిప్టింగ్ అని వచ్చింది అండ్ దిస్ ఈజ్ పార్ట్ 2 అని కూడా వచ్చింది. అండ్ ఇక్కడ ఈ లైన్లో చూసినట్లయితే ఇక్కడ నెంబర్ 2 పెట్టినప్పుడు, సెకండ్ ట్యూటోరియల్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఇక్కడ కమాండ్ నాట్ ఫౌండ్ అనే ఒక ఎర్రర్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడైతే ఎటువంటి ఎర్రర్ రాలేదు అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం రన్ చేసిండే ఫైల్ ఇది. ఫస్ట్ లైన్లో నుంచి హలో వరల్డ్ ప్రింట్ అయింది అండ్ సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్లో నుంచి పీడబ్ల్యూడి అండ్ అది కూడా ప్రింట్ అయింది. అండ్ మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్లో నుంచి అండ్ ఇది కూడా ప్రింట్ అయింది. ఓకే.